ఇప్పుడు పర్సంటేజెస్లో సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 200 అండ్ ఇట్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని అడుగుతాడు. ఇది జస్ట్ బేసిక్ ప్రాబ్లం అనమాట, ఇది మెయిన్ ప్రాబ్లం కాదు. ఇది అర్థమైతే మనకి మెయిన్ ప్రాబ్లం అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇది ఎలా చేయాలి చూద్దాం. x అనేది 200 అనమాట. ఎంత ఇంక్రీజ్ అయిందన్నాడు? 20% ఇంక్రీజ్ అయిందన్నాడు. 20% ఇంక్రీజ్ అయితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందా అని అడుగుతున్నాడు. సో మనం ఏంటంటే 20% అంటే 1/5. ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది జస్ట్ బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, 1+ అవుతుంది. అదే మీరు డిక్రీజ్ అయిందంటే 1- అవుతుంది. ఇది జస్ట్ మీరు బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోవాల్సిందే. ఇది ఎందుకంది అది బ్లైండ్ గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ 1 + 1/5 అంటే 6/5. 6/5 ఇంటూ 200 చేయాలి. ఓకే, 240. ఇదేంటిది? ఎక్స్ వాల్యూ 240. అదే డిక్రీజ్ అయిందంటే ఏం చెప్పాను? 1- సేమ్ ప్రాబ్లం, సార్ డిక్రీజ్ అయింది 1/5 ఇంటూ 200. 1 - 1/5 అంటే 5 - 1 అంతా 4. 4 ఇంటూ 200. 440 సార్ అంతా 160. అదే 20% ఇంక్రీజ్ అయితే 240, 20% డిక్రీజ్ అయితే 160. ఇది అర్థమైతే